పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో లేని ఉత్సాహం పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను కేటాయించడంలో ఎందుకని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు. నంద్యాల మార్కెట్ యార్డ్ భూములను ఏడాదికి కేవలం ₹1000 లీజుకే టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో వైసీపీని విమర్శించిన మంత్రి ఫరూక్ ఇప్పుడు అదే బాటలో పయనించడం సరికాదన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఇల్లు లేని 13,000 మంది పేదలకు 2 సెంట్ల స్థలం 5 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుపేదలతో కలిసి భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఏప్రిల్ 2వ తేదీకి 4 సంవత్సరాలు అయినటువంటి కాలం పూర్తయింది. అయితే ఇందులో అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన నూతన జిల్లాలని ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించడం జరిగింది. అందులో నంద్యాల జిల్లా కూడా ప్రకటించారు. నంద్యాల జిల్లా ప్రకటించినటువంటి సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు తాత్కాలికంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కార్యాలయాలు కానీ లేదా అనేక జిల్లా ఎస్పీ జిల్లా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఆర్ఎన్ఆర్ఎస్ఆర్ దాంట్లో ప్రోగ్రాంలో ప్రారంభించారు. అయితే ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంవత్సరానికి ₹1000 2 ఎకరాల భూమిని ఈరోజు ఒక జీవో తీసుకుని వచ్చి ఆ జీవో ద్వారా ఈరోజు నూనెపల్లె మార్కెట్ యార్డులో ఉన్నటువంటి విలువైనటువంటి రైతుల భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించింది. అప్పుడేమన్నారు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో స్థలంలో వాళ్ళు సపరేట్ జీవో తీసుకుని వచ్చి వాళ్ళు 2 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఫరూక్ గారు ఆ రోజు అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. సైంటిస్టులకు క్వార్టర్స్ గా ఉండేటువంటి స్థలాన్ని తీసుకుని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మీరు జీవో తీసుకొచ్చి అక్రమంగా చేసుకున్నారన్నారని ఆ రోజు మీరు ప్రశ్నించారు. మళ్ళీ మీరు చేసింది ఏముంది? ఇప్పుడు మీరు కూడా విలువైన టౌన్ లో ఉన్నటువంటి భూముల్ని పక్కన నడిబొడ్డులో ఉన్నటువంటి భూముల్ని ఎకరా ₹83,000 సంవత్సరానికి ₹1000 ఇది ఎంత చౌకగా ఉంది. ఈరోజు నంద్యాల పట్టణంలో దీని ఒక ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ గా తీసుకుపోతున్నారు. మేము సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా